సొసైటీలోనే పోసాని మురళీకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో గృహ ప్రవేశం అనమాట. మీ వాళ్ళందరూ తిట్టుకుంటారు మా మేడంకి కర్మకాలిన రోజు ఇదే అని. బట్ పర్లేదండి, ఎలా అయినా సరే ఈవిడికి నేను దొరికాను. కెమెరా మీద ప్రమాణం చేస్తూ మీ అందరి పైన ప్రమాణం చేస్తూ అంత శుద్ధి హ్యాపీ బంగారు కొడల పిల్ల ముబారక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా అత్త వచ్చిన రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ అంటే మైనస్ ప్లస్ నాలో కొన్ని చెడులు అలవాట్లు ఉండొచ్చు, నీకు నచ్చకపోవచ్చు. నీలో ఉన్న కొన్ని అలవాట్లు నాకు నచ్చకపోవచ్చు. ఈ అమ్మాయి కావాలని చెప్పారు కదా మరి. మాట్లాడుతూనే ఉన్నారు ఇలా ఇరికిచ్చి బెదిరించి మమ్మల్ని ఇంటర్వ్యూ హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. యాజ్ యూజువల్ ఎప్పుడులానే ఇప్పుడు కూడా ర్యాండమ్గా బ్లాగ్ స్టార్ట్ చేశాను. నా బ్యాటరీ కూడా కెమెరాలో లో ఉంది, అయినా ఆన్ చేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇప్పుడు నేను ఇట్లా రెడీ అయ్యాను. మా సొసైటీలోనే పోసాని మురళీకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో గృహ ప్రవేశం అనమాట. సో మేము అక్కడికి వెళ్తున్నాము. అన్వర్ వస్తానన్న రాలేదు, కానీ నేను సమీరా అండ్ తబస్సుం వెళ్తున్నాము. సో మేము వెళ్తున్నాం కదా, మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనేసి. అంటే అక్కడికి వెళ్ళి నేను వ్లాగ్ అయితే చేయనండి, కానీ మేము వెళ్తున్నాం కదా, మా సరదాగా మా హడావుడి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఎందుకో సడన్గా గుర్తొచ్చింది, స్టార్ట్ చేసేసాను. సో పదండి ఇంకా బయలుదేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు హాయ్ గాయ్స్, మా ఒక రిలేషన్షిప్ అంటే నేను మా అత్తగారు కో ఆర్టిస్ట్గా ఉన్న ఒక రిలేషన్షిప్ ఫ్రెండ్స్గా మారిన తర్వాత అత్త కోడలుగా మారి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజే అండి, ఆ రోజే. ఇట్స్ డెఫినెట్లీ మా మ్యారేజ్ యానివర్సరీ. కాకపోతే మా మ్యారేజ్ యానివర్సరీతో వచ్చిన స్పెషాలిటీ ఏంటంటే మీకు ఎంత అదృష్టమైన బంగారు కోడల పిల్ల దొరికింది. సో మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్. మీ వాళ్ళందరూ తిట్టుకుంటారు మా మేడంకి కర్మకాలిన రోజు ఇదే అని. బట్ పర్లేదండి, ఎలా అయినా సరే ఈవిడికి నేను దొరికాను, ఏమైనా సరే అండగా నేను ఉంటాను అని మాటిస్తూ నా అంత శుద్ధీకరణం ఈ కెమెరా మీద ప్రమాణం చేస్తూ మీ అందరి పైన ప్రమాణం చేస్తూ అంత శుద్ధి అంతే ఏదో ఏదో బేసిక్లీ విత్ ఆల్ మై ఓత్ తీసుకుంటున్నాను. 5 yearsకి ఈ చెయ్యిని ఎప్పుడు వదులను, ఎప్పుడు మీతో ఉంటాను. ఈ 5 పక్కన అంటే ఇవన్నీ మీ కొడుకుకి చెప్పాలి, ఆయన ఎలాగో కెమెరా ముందు రారు కాబట్టి ఈ అనుబంధం మీతో ఉంటానని చెప్పి ఆ 5 పక్కన ఇంకొక 0 వచ్చి అప్పటి వరకు మనం ఇలానే కలిసి ఉండాలని, మనం మీరు నేను తబస్సుం, నేను అన్వర్జాన్, నేను పప్ప, మేమందరం ఇలానే ఉండాలని ఆశిస్తూ, మీరందరూ ఎలా కలిసి ఉంటారు, మీ అందరితో నేను కూడా కలిసి ఉండాలని ఆశిస్తూ, మీ అందరితో నేను ఉంటాను, మా అందరితో అన్వర్జాన్ కలిసి ఉంటాను. ఇది బాగుంది కదా, మనం బాగానే ఉంటాము, ఆయన మాతో పాటు. యాక్చువల్లీ మేము ముగ్గురం బాగానే ఉంటాం, నేను మమ్మీ తబస్సు బాగానే ఉంటాం. మా ముగ్గురితో పాటు వాళ్ళిద్దరు పప్ప అన్వర్జాన్ కూడా కలిసి ఉండాలని ఆశిస్తూ శవరం తీసుకుంటున్నాం. ఈ 5 years కాస్త 50 years గా మారుతుంది ఇన్షాల్లా. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బంగారు కొడల పిల్ల ముబారక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా అత్త వచ్చిన రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అత్తతో పాటు కోడలు కాదు, ఆడపడుచు, మామగారు, లేడు, మొగుడు, ప్రిన్స్, నెఫ్యూ. ఎస్, ఇప్పుడు అర్హాన్. ఏదైతే ఏంటండి, అర్హాన్ ఇచ్చినందుకు మాత్రం మీకు ఎప్పుడు రుణపడి ఉంటా. అంతే, అర్హాన్ ఇస్ ద బెస్ట్. అంతే. థ్యాంక్ యూ. సరే ఇంకా బయలుదేరదాం. అంటే మనం వెళ్ళేసరికి అక్కడ అన్ని క్లీన్ చేసేయకుండా మనం కూడా వెళ్ళి ఏమైనా తినేసి వస్తే బాగుంటుంది. వెళ్దాం, చలో. అస్సలాము అలైకుం తబస్సు. బయలుదేరదామా? ఎస్ ప్లీజ్, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయాను. ఓకే, సో ఈరోజు సమీరా యానివర్సరీ గురించి చాలా మాట్లాడింది. ఓకే, సమీరా యానివర్సరీ
అన్వర్ సమీర యానివర్సరీ. కాకపోతే సమీర మన గురించి ఎక్కువ మాట్లాడింది. Okay. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికే చాలా బోర్ కొట్టేసింది అనుకుంటా అన్వర్తో. కాదు 3 years. 5 years ఇట్లా ఫ్రేమ్ లోకి తపస్సు మీలో మర్చిపోతున్నా నేను అనుకోలేదు. అంటే 5 years. 5 సంవత్సరాలైనా నేను అంత కొత్తగా ఉన్నాను. అది విషయం. అంటే ఇప్పుడిప్పుడే వచ్చావని మా ఆశ అన్నమాట. అంటే మీ అందరికి నేను అలవాటు అవ్వలేదంటారా? అలవాటు అయిపోయావు అంటే But still fresh, స్టిల్ ఇంకా new. ఫ్రెష్ గా న్యూగా అలా, ఎప్పుడు like పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక కొత్త పనులు చేస్తూ ఉంటావు కదా, అందుకే అలా అనిపిస్తుంది. బట్ ఓకే 5 years అయిపోయింది తపస్సు. Yes, Alhamdulillah, and wishing them both a very very happy marriage anniversary. వీళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. ఎస్పెషల్లీ వీళ్ళు చిన్న ఫ్యామిలీ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్, హ్యాపీనెస్, పీస్, సక్సెస్ అలా. సో ఇన్షాల్లా మీన్ సుమా మీన్. సో ఈ రోజు నీకు బాబీ వచ్చిన రోజు. బాబీ వచ్చిన రోజు, పేరుకే బాబీ యాక్చువల్లీ చెప్పడానికి ఎవరైనా వచ్చినప్పుడు అడిగినప్పుడు బాబీ అని చెప్తాము, ఆర్ ఎల్స్ వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ అన్నమాట, ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్. అల్హమ్దులిల్లా ఇంట్లో అందరం ఫ్రెండ్స్ లానే ఉంటామండి. మా వారితో పాటు మేము అందరం అలాగే ఉంటాం. వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆర్ రిలేషన్షిప్స్. అల్హమ్దులిల్లా రూట్స్ అలా ఉంటే అందరు అలా ఉంటారని. సో క్రెడిట్ గోస్ టు యూ. నిజంగా అంటే మొన్న కూడా చెప్పాను, మా అత్తగారి ప్లేస్ లో వేరే ఎవరు ఉన్నా సరే, వేరే ఎవరున్నా సరే ఇలా ఉండేవాళ్ళం కాదు. అంటే నేను ఇలా ఉన్నానంటే డెఫినెట్ గా మా అత్తగారు అండ్ మా ఆడపడుచు. సో ఎలాగైతే కొత్త ఇంటికి వచ్చిన అమ్మాయి బాగుంటే ఇల్లు బాగుంటుంది అని అంటారు చాలా మంది, అలానే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ అమ్మాయిని అలా వెల్కమ్ చేస్తేనే అమ్మాయి కూడా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే అలా ఉండలేము. సో అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. అంటే మా ఫ్యామిలీ వినడానికి బాగుంది సమీరా, ఇంకా పొగడవా? అదే మా ఫ్యామిలీ మనమే పొగడేటట్టు ఉంటుంది. నేను పొగడకుండా మీరందరూ మీ ఫీలింగ్ చెప్పండి. అంటే ఇలా నన్ను తిట్టుకుంటూ మా అత్తగారిని పొగడకండి, మా అందరినీ కలిసి పొగడలేదు. అందరం ఫ్యామిలీ అన్న తర్వాత మైనస్లు ప్లస్లు అన్ని కలిపితేనే అంటే ప్లస్ అంటారా? మీరు ప్రేమలో మీరు ఇప్పుడు ఏమన్నారు? ఫ్యామిలీ అంటే మైనస్ ప్లస్ నాలో కొన్ని చెడులు అలవాట్లు ఉండొచ్చు, నీకు నచ్చకపోవచ్చు. నీలో ఉన్న కొన్ని అలవాట్లు నాకు నచ్చకపోవచ్చు. అయినా ఇద్దరం అర్థం చేసుకొని అలా అంటున్నా, అండర్స్టాండింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. అలా అర్థం మన నా అలవాట్లు మీకు నచ్చకపోవచ్చు, మీ అలవాట్లు నాకు నచ్చకపోవచ్చు. వెనకాల వస్తున్నారు పెళ్లి కొడుకు గారు. పెళ్లి కొడుకు గారు జిమ్ నుంచి వస్తున్నారు. అస్సలం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. హ్యాపీ వెడ్డింగ్. జిమ్ చేసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ క్లాస్ పిలుతున్నారు జనాలకి కాదు, మేము ఏదో డిస్కషన్ డిబేట్ గురించి మాట్లాడుతూ ప్లీజ్ ఒకసారి ఒక మాట సనా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక సనా ఛానల్ కాదు ఇది, సమీరా గారి ప్రేక్షకులు జోకింగ్ సనా గారి ఛానల్. ఏ ఛానల్ ఆడియన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏదో గుచ్చి చెప్పినట్టుంది. సర్కల్ आपको इतना अच्छा दिन है आपकी लाइफ का. नहीं अनुजा గుచ్చి ఈ అమ్మాయి కావాలని చెప్పారు కదా, మరి ఏ రికార్డ్ కాదు. మా అత్తగారు థోడా వెయిట్ కరో అంటే నేను వెయిట్ కాదు, నేను ఇక్కడే నా స్టాప్, నా ఫైనల్ స్టాప్ అని మా వారు కుర్రాళ్ళు చూస్తుంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఆ క్షణానికి మాత్రం కాస్త ఓర్చుకుంటే జీవితాంతం బాగుంది, అందంగా ఉంది, హ్యాపీగా ఉంది. మరి समीरा को उठा लो उठाइए ना, मैं जा रही हूँ, क्रीम वो लगा ली मैं, जरा तो भी वो షాదీ మచారి पूरा नाइट से मैं ये चिपकना बोले పెళ్లికి వెళ్ళంటే వెళ్తుంది ఇది. పెళ్లి అట్లా వెళ్ళాం. నాకు ఇలా రెడీ అవ్వడం చాలా ఇష్టం, అందుకే నేను ఇలా రెడీ అయ్యాను. ఓకే, నేను ఇలానే వస్తాను, నాకు ఇలానే ఇష్టం కాబట్టి నేను ఇలానే వస్తాను. अब चलो बेटा, अब नहीं चले तो देखो, अब नहीं चले तो देखो. యా, సో బేసిక్గా నేను ఏం చెప్తున్నానంటే గోయింగ్ బ్యాక్ టు పాజిటివ్ నెగిటివ్. నాకు నా అలవాట్లు మీకు నచ్చకపోవచ్చు, మీ అలవాట్లు నాకు నచ్చకపోవచ్చు, కానీ మెయిన్ ఏంటంటే మనం ఇద్దరం పాజిటివ్లే.
అంతే కదా, అలానే అనుకోవాలి. అంతే అంతే కదా. అవును, అంటే నీ గురించి నా గురించి అని కాదు, ఓవరాల్గా అంటే ఎప్పుడైనా నా వల్ల నీ వల్ల ఏదైనా అయితే ఒకరికొకరు అర్థం చేసుకొని, అంటే ఆ మైనస్లు ప్లస్లు ఉంటేనే అందం ఫ్యామిలీలో. గొడవలు, చిలిపితనాలు, కోపాలు, ఒకరికొకరు ఏదంటే చీదరించుకోవడాలు అవన్నీ ఉంటేనే ఇంకా ప్రేమ ఇంకా పెరుగుతుంది అనమాట. సో ఆల్ దిస్ ఈజ్ అ ప్లస్ పాయింట్ ఆఫ్ హెల్దీ ఫ్యామిలీ. ఓకే, అంటే అలాంటి టైంలో చీదరించుకొచ్చినప్పుడు చీదరించుకోకుండా కూర్చొని మాట్లాడుకోవాలి. అదే అది చెప్పండి. చీదరించుకుంటున్నాము ఎందుకు మరి హ్యాపీ ఫ్యామిలీ లేదని అడుగుతారు మిమ్మల్ని. లేదు, అలా అంటే చీదరించుకోవడం అంటే ఆ క్షణాల్లో అలా ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ మాట్లాడుకొని సర్దుకుని వెళ్తేనే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనమాట. ఏ రిలేషన్షిప్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే. ఓకే, ఇప్పుడు మేము ఇంకా మమ్మల్ని పొగడము. ఇక్కడ మీరు వీడియోని పాజ్ చేసి ఫస్ట్ కొంచెం పొగడతలన్నీ కామెంట్లో రాసేయండి, ఆ తర్వాత వీడియో ప్లే చేసుకోండి. ఓకే, డన్ చేసేయండి. మీరు ఏదైతే కామెంట్స్ పెడతారో అది గిఫ్ట్ అనమాట సమీరా. అవును, మీ గిఫ్ట్ సమీరాకి, మీ కామెంట్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. God bless you once again. Happy anniversary once again. ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. ఎస్ తవసు. ఎస్, అన్నయ్య గారు అడిగారు కదా పెళ్ళికి వెళ్తున్నావా, ఏమన్నారు? घरवालों जारी कहते शादी को तेरे से कई पैसा था शादी को जारी आज मैं मेरे అది నా మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి అందుకు ఇలా రెడీ చేయాలి. చూపిద్దామా వాళ్ళకి. సో ఖుషి అది కూడా చెప్పాలా? వాళ్ళు అడిగారు, అడుగుతారు డెఫినెట్ గా, అందుకే జైపూర్. ఓ వెరీ ప్రిటీ, చాలా బాగుంది మాషాల్లా. మొత్తం కళ్ళంతా దుపట్టానే. ఎస్, నైస్. నేను మా అత్తగారు మ్యాచింగ్ అంటే తవసు. అవును, మా యానివర్సరీ కదా. మా యానివర్సరీ, ఇద్దరు యానివర్సరీ. లెట్స్ గో. कुत्सनपरा सरोषा गङ्गायां गिरिसचरिते विस्मयवती हराहिर्योगीता सरसिरुवसौभाग्यजयी त्वदीयाभिर्वाग्भिस्तव जननि वाचां सुतिर्यं निजे नित्यस्मेरे निरवरिगुणे नीतिनिपुणे ज्वलन्ति शम्भो त्वच्चरितसरितकिल्बिषरजो. ఎస్, వి గాట్ మిస్టర్ రోషన్. ఎక్కడ పడితే అక్కడ అందరినీ ఆపేసి వీడియో ఇవ్వండి అంటున్న రోషన్ని ఇవాళ మేము ఆపేసి, సార్ మీ వీడియో ఇస్తారా? డెఫినెట్గా ఇస్తాను. ఇప్పుడు మీ ఇంటికి వస్తాను తిన్న తర్వాత. మీరు తప్పకుండా మా ఇంటికి రావచ్చు, బట్ మీతో పాటు మీ కెమెరా ఏదో అది నాట్ అలౌడ్. సో మీరు ఫస్ట్ అయితే తినేయండి, తర్వాత మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలి. బికాజ్ మీరు జనాలను అడుగుతారు ఇవాళ. నేషన్ వాంట్స్ టు నో. ఏదో మా అత్తగారు ఇలా గృహప్రవేశం ఉంది వెళ్దాము అంటే వచ్చాము. ఏదో దాంట్లో మా రోషన్ గారు కనిపించుకున్నారు. అయిపోయింది ఇంకా ఇంటర్వ్యూ అంట. వాళ్ళిద్దరు ఏదో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. మనం కెమెరా వెనకాల నుంచి మన ఛానల్ కూడా రికార్డ్ చేద్దాము. ఇదేంటంటే ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళకి కొన్ని వీడియోస్ లైన్ అప్ ఉంటాయి. అంటే ఈ రోజు ఈ వీడియో మనం ఇవ్వాలి ఎడిట్ చేసి రేపు ఎందుకంటే మన ఛానల్ కాబట్టి కోడలు చాలా డామినేషన్ చేస్తారు. అంటే సేమ్ టైం అత్త కూడా కోడల్ని చాలా డామినేట్ చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, సో ఎవరు ఈగో అడ్డకుండా ఉన్నారు కాబట్టి ఫస్ట్ అత్త కోడల గురించి ఏం చెప్తారో చూద్దాం. సో అందరూ తెలుసు కోడల గురించి. మా కోడల పిల్ల #బంగారు కోడల పిల్ల. బంగారు కోడల పిల్ల ట్రెండింగ్ అనాలి. సో షీస్ బంగారు కోడల పిల్ల, అందరూ తెలిసిన విషయం. అలాగే ఎలాగైతే అందరికి తెలిసిన నేను #బంగారు కోడల పిల్ల అని, అలానే అందరికి తెలిసిన విషయం ఏంటంటే మా అత్తగారు చూడండి, కష్టపడి వీడియో తీస్తున్నారు. ఎలాగైతే మేము సుమన్ టీవీ ఆడియన్స్ కి న్యాయం చేస్తామో అలాగే మా ఛానల్ కూడా న్యాయం చేస్తాం.
కాపీరైట్స్ కొట్టడానికి రెడీగా ఉండండి. అలాగే రెడీగా ఉంటారు. ఏ ఫస్ట్ ఎప్పుడు కాపీరైట్స్ వాళ్ళకి కంటెంట్ ఫస్ట్ మీరు ఒకసారి వచ్చేయండి. ఏం చెప్తారు మీ మమ్మీ గురించి? నేను చెప్తాను. మా మమ్మీ గురించి ఏం చెప్పాలి? మా మమ్మీ బెస్ట్. మా మమ్మీనే మాకు బెస్ట్. మా మమ్మీ వల్లే మేము ఇవాళ ఇలా ఉన్నాం. అందరికి తెలిసింది మా ముగ్గురు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సో వాళ్ళ దగ్గర ఫాలో అవుతుంది. ఏం చెప్తాను, ఎలా ఉన్నారు మా అమ్మగారు అంటే మా ఛానల్ వెళ్ళి చెప్పండి. చూసారా, మీ ఛానల్ కూడా మా ఛానల్స్ మీకు మీరు ట్రైనింగ్ ఇచ్చారా? మీ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు ఏ విషయంలో? ప్రతి విషయంలో మేము ఒకరికొకరు బతుక చెప్పగా సహాయం చేసుకుంటూ అన్ని విషయాల్లో ట్రైనింగ్ అంటే కొన్ని విషయాలు బతుక ట్రైనింగ్ ఇస్తారు, కొన్ని విషయాలు నేను ట్రైనింగ్ ఇస్తాను, కొన్ని విషయాలు తవసం ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చూసారా అడిగారు కాబట్టి నేను చెప్తాను. 10 lakhs. నేను వచ్చిన దగ్గర నుంచి బ్యాగ్ మీదే ఉంది, మల్టీ కోర్స్ బ్యాగ్ వేసుకొని వచ్చానని చెప్పి ఈ బ్యాగ్ లో ఏముందో చూడాలని సో చాలా ఈ బ్యాగ్ ఏమిటో ఒకసారి చూద్దాం. ఆతృతగా ఉంది. అయితే బ్యాగ్ చెప్పా కదా 10 lakhs అని. సో నేను చెప్తా, ఇది యాక్చువల్ గా నాకు గిఫ్ట్ వచ్చిన గిఫ్ట్ ఇవాళ బై ద వే గైస్, ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. సో ప్రేక్షకులందరూ విష్ చేయండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్లి రోజు సందర్భంగా ఏంటంటే ఇంట్లోంచి ఇలా ఏమంటారు గృహప్రవేశానికి వెళ్తున్నామంటే మా అత్తగారు ఇలా గిఫ్ట్ గా నాకు ఇచ్చి, ఇగో కోడలి పిల్ల ఇలా మెడలో వేసుకొని ఇంట్లో నా సామాన్లు పెట్టుకో, ఇవాళ నువ్వే నా అసిస్టెంట్ అన్నారు. సో ఏమేమో అసిస్టెంట్ దగ్గర Of course, నా వస్తువులే ఉంటాయి. మా అత్తగారి ఫోన్, ఓకే మా అత్తగారి మరో ఫోన్, ఓకే మా అత్తగారికి ఒకవేళ కొంచెం హెయిర్ స్టైల్ మార్చాలనిపిస్తే ఒక హెయిర్ క్లచ్, ఓకే అంతే. ఇంకేం లేవు. ఇది ఏంటి, ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ మోయలేదు కాబట్టి మా అత్తగారు స్టైల్ గా నడవరు కదా, ఓకే ఓకే. అందుకే అలా అసిస్టెంట్ ని తీసుకొచ్చారు. సో ఇక్కడికైనా అసిస్టెంట్ రెగ్యులర్ గా బయటకు కూడా తీసుకెళ్తారు. బాగుందా assistant? నిజం అనుకుంటారు, అంటే మీ ఆడియన్స్ నిజం అనుకుంటారు, మా ఆడియన్స్ తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి. చాలా ఏం కాదు, ఏదో అంటే మీ ఇంటర్ డ్రెస్ కన్నా నా డ్రెస్ కి సెట్ అయిపోతుందని నేను సో 10 lakhs అది మీ అత్తగారు చెప్పండి. Yeah. నాకు తెలుస్తుంది. ఎంత సనక సీరియల్ లేకపోతే మూవీ? So honestly, I'm loving serials. Opportunities, alhamdulillah, by the grace of God, చాలా opportunities వస్తున్నాయి. And ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటే థ్యాంక్స్ టు ఆల్ మై డైరెక్టర్స్ అండ్ మై ఆడియన్స్. వాళ్ళు లేకపోతే ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు, డెఫినెట్లీ ఆఫ్టర్ మై ఫ్యామిలీ. బట్ మీరు చాలా ఇంటర్వ్యూస్లో చాలా మంది ఆర్టిస్ట్ని అడిగినట్టే దే నీడ్ చేంజ్, బయట నుంచి యాక్టర్స్ వస్తున్నారు, దే టేకింగ్ ఆ పొజిషన్స్ తీసుకుంటాను. సో ఐ వెరీ అది హ్యాపీ. కూడా ఒక రీజన్ కదా. డెఫినెట్లీ నాట్, బికాస్ బయట రేపే మమ్మల్ని ఇప్పుడు వరకు ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా ఈ రూమ్ లో బంద్ చేసి కిటికీలు కూడా బంద్ చేసి ముందు నాకు చెమటలు ఎక్కువ, మీ అందరూ తెలుసు. వదిలేస్తాను, నాకు ఇప్పుడు చెమటలు ఎక్కువ. మాట్లాడుతూనే ఉన్నారు ఇలా ఇరికిచ్చి బెదిరించి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నాం. సో ఎలాగా రోషన్ గారు ఎలాగా అందరినీ సో ఇలాంటి మంచితనంతోనే నేను ముందుగా ఉన్నాను. సో చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. Thank you, ఇలాగే Akka. ఉండాలి. ఎక్కడో Thank you. మనం కొంచెం షేర్లెస్ ఉంటుంది పైకి. డెఫినెట్లీ ఇది మన జాబ్. సెల్ఫిష్నెస్ షేర్లెస్. I agree with you. Yes. We are also content creators. Yes. కాబట్టి మాకు ఆ బాధలు తెలుసు. ఎస్ సూపర్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా ఈ పార్ట్ 1 ఏదైతే ఇంటర్వ్యూ మీ ఛానల్లో రాబోతుందో సుమన్ టీవీలో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇద్దరు ఇచ్చారు కదా సూపర్ డూపర్ హిట్ ఎవరు? సమీర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Happy anniversary! ఎస్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడే సమీరా వాళ్ళ కేక్ కూడా కట్ చేసాము. అండ్ ఏదో చిన్నగా అసలు వాళ్ళు ఏమీ వద్దన్నారు సెలబ్రేషన్స్. సో ఏదో
అలా సరదాగా ఏదో వాళ్ళు పడుకునే లోపు చిన్న కేక్ మాత్రం కట్ చేసాము. ఎవరేం గిఫ్ట్స్ ఇవ్వలేదు అన్వర్ సమీరాకి, ఎందుకంటే మళ్ళీ విదిన్ 2 days 3 days సమీరా బర్త్డే కూడా ఉంది. సో ఇప్పుడు చాలా సింపుల్గా అలా ఏదో కానించేసామన్నమాట. ఎనీవేస్ వాళ్ళ యానివర్సరీ కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండగ లాంటిది ఇది వాళ్ళకి. అండ్ గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా హడావడి ఈ రోజంతా ఎలా ఉందో మీరు చూసారు కదా. ఇంకా నేను ఎక్కువ చూపిస్తే ఎక్కువ మాట్లాడితే ఎక్కువ పెద్దగా అయిపోతుంది వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఎవరైతే వ్లాగ్స్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయట్లేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. లాస్ట్ టైం వీడియోలో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వేస్తానంటే అందరూ పర్వాలేదండి ఎప్పుడు వీలైతే అప్పుడే వేయండి అని చెప్పారు. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎస్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపుతాను. నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.